హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి చాలా తక్కువ టైం అనేది ఉంది. కేవలం ఒక వారం పాటు మాత్రమే మనకి టైం అనేది ఇచ్చారు. సో మీరు గన అప్లై చేయాలి అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే పూర్తి డీటెయిల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను అయితే ఫిల్ చేస్తున్నారు. మరి ఈ ఉద్యోగాలకు ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, అన్ని వివరాలు కూడా, ఫీజు ఎలా పే చేయాలి, అండ్ దీనికి ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఎంత శాలరీ ఉంటుంది, సెలెక్షన్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, ఇలా పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. అలాగే ఇందులో మనకి 10th క్లాస్ మొదలుకొని మనకి ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇతర క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా జాబ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు డీటెయిల్స్ అన్నీ అర్థమవడం జరుగుతుంది. అప్పుడు మీరు అప్లై చేసుకోవాలా వద్దా అని మీకు అర్థమవడం జరుగుతుంది. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్సు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కానీ క్రియేట్ చేసుకుంటే, ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో మీకు ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటి అంటే, ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చా, లేదా ఓన్లీ అదే జిల్లాకు సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని మీకు డౌట్ అనేది రావచ్చు. సో ఈ ఆఫీసు అనేది ఒక జిల్లాలో ఉన్నప్పటికీ కూడా ఏ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులైనా సరే అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే పోస్టింగ్ మాత్రం అక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనం అక్కడికి వెళ్ళి జాబ్ అనేది చేసుకోవాలి. ఓకే, సో మరి ఈ జాబ్స్కి సంబంధించి, ఈ అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్కి సంబంధించినటువంటి ఏజ్ ఎంత ఉండాలి, సెలెక్షన్ ఏంటి, అన్ని వివరాలు చూద్దాం. మొదటగా మనం అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలంటే, అప్లికేషన్ PDF ఫామ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఉంది కదా బాక్స్లో, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ రాయాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మీరు అంటించాలి, కలర్ ఫోటో అనేది అంటించాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క పూర్తి పేరు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ రాయండి. నెక్స్ట్ జెండర్ మేలా ఫిమేల్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క సోషల్ స్టేటస్ ఏంటి, ఓసీనా ఎకనమిక్ రివేకేషన్, SC STనా, BCలో ABCD ఏది అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. అది మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి అవుట్ సోర్సింగ్ జాబ్స్ కానీ కాంట్రాక్ట్ జాబ్స్ కానీ ఇంతకుముందు చేసి ఉంటే మీకు వెయిటేజ్ అనేది ఇస్తారు, మార్కులు అనేది ఎక్స్ట్రా కలపడం జరుగుతుంది. దానికి సంబంధించి చేసి ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని టిక్ చేయండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని రాయండి. ఎకనమిక్ రివేకేషన్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని రాయండి. ఇక్కడ వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్నారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఏంటి అంటే, ఇంతకుముందు ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ మీరు పనిచేసి రిటైర్డ్ అయి ఉంటే వాళ్ళని ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటారు. అయితే ఎస్ అని, లేకపోతే నో అని రాయండి. మొబైల్ నెంబర్స్ అనేది 2 రాయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ID ఇవ్వాలి. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ అంటున్నారు కదా, ఈ ఫీజుకి సంబంధించి మీరు ఫీజు అనేది పే చేయాలన్నమాట. ఆ ఫీజు పే చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ వేసి డేటు, ఎంత అమౌంట్ పే చేశారనేది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇంకొక నోటిఫికేషన్లో అయితే మనకి DD కట్టాలి. ఆ బ్యాంక్ DDకి సంబంధించినటువంటి నెంబరు అండ్ డేటు మీరు ఇక్కడ వేయాల్సి ఉంటుందన్నమాట ఇంకొక దాంట్లో. సో అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ఇక్కడ మనకి చూడండి, మన క్వాలిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, మీకు ఆ క్వాలిఫికేషన్లో టోటల్ మార్క్స్ ఎన్ని, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు, అండ్ మీరు మెడికల్ కౌన్సిల్కి సంబంధించి కొన్ని పోస్టులు ఉంటాయి, వాటికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారా లేదా, అంటే ఆ క్వాలిఫికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారా లేదా మెడికల్ బోర్డు ద్వారా అని అడగడం జరిగింది. ఇక్కడ 10th క్లాస్కి, ఇంటర్మీడియట్కి, నార్మల్ డిగ్రీస్కి అయితే ఇక్కడ ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్కి అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏదైనా మీకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏదైనా సర్వీస్ చేసి ఉంటే, ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే దానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ రాయవచ్చు. ఇక 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఎక్కడ చదివారు అనేది, ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు, నేమ్ ఆఫ్ ద స్కూల్ ఏంటి, టౌన్ అండ్ డిస్టిక్ ఏంటి అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. 10th క్లాస్ వరకు కూడా రాయాలి. ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం డిక్లరేషన్ చదువుకున్న తర్వాత ఇక్కడ సిగ్నేచర్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది రెడీ చేసి పెట్టుకోండి. ఓకే, మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి చూసినట్లయితే డీటెయిల్స్ అనేది, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఫస్ట్ ఏ విధంగా ఉంటుందనే చూద్దాం.
చూడండి టోటల్ మనకి 100 మార్క్స్కి సెలెక్షన్ అనేది చేస్తారండి. ఎగ్జామినేషన్ అయితే ఉండదు. ఇందులో 75% ఆఫ్ మార్క్స్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటారంటే మనం క్వాలిఫైన్ ఫర్ ఎగ్జాంపుల్ మనది 10th క్లాస్ క్వాలిఫైన్ అనుకోండి. ఆ 10th క్లాస్ క్వాలిఫైన్లో నుండి 75% ఆఫ్ మార్క్స్ని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి 10 మార్కులు వచ్చి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th పాస్ అయ్యి 10 సంవత్సరాలు అయిందనుకోండి, మీకు 10 మార్కులు ఇచ్చేస్తారు. అలాగే ఒకవేళ 5 సంవత్సరాలు అయిందనుకోండి 5 మార్కులు ఇస్తారు. ఆ విధంగా 10th పాస్ మీరు క్వాలిఫైన్ పాస్ అయినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిందో అన్ని మార్కులు కలపడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ వెయిటేజ్ అనేది ఏజ్కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వెయిటేజ్ వచ్చి మనకి ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏదైనా చేసి ఉంటే 6 నెలలకి ఒక మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆ 6 నెలలకి ఒక మార్క్ ఏ విధంగా ఇస్తారు? అర్బన్ ఏరియాస్లో మీరు ట్రైనింగ్ సర్టిఫికేట్ కనుక ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ 1 మార్క్ ఇస్తారు 6 నెలలకి. రూరల్ ఏరియాస్లో అయితే 2 మార్కులు, ట్రైబల్ ఏరియాస్లో అయితే 2.5 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్ 100 మార్క్స్కి సెలెక్షన్ చేస్తారు. ఎగ్జామినేషన్ అనేది ఉండదన్నమాట. ఓకే, మరి ఎక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చింది? దీనికి సంబంధించినటువంటి ఫీజు విషయానికి వస్తే మనకి ఓసీ క్యాండిడేట్స్ 150 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. బీసీ క్యాండిడేట్స్ 100 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డీడీ అనేది మనం కట్టాల్సి ఉంటుందండి. చూడండి, ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు లేదా క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మనము ఫీజు అనేది పే చేయొచ్చు అనమాట. త్రో ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా మనం ఫోన్పే చేయవచ్చు, లేదా డీడీ కూడా కట్టే అవకాశం అయితే ఉంటుంది. ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు వారి పేరు పైన మనం ఫీజు అనేది పే చేయాలి. ఏజ్ విషయానికి వస్తే అప్ టు 42 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించిన వాళ్ళు అయితే 47 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 52 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక ఇందులో మనకి మొత్తం 29 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి ఒక్కొక్క క్వాలిఫికేషన్ చెప్తాను. మొదటగా వేకెన్సీస్ అనేవి ఏమి ఉన్నాయి, దానికి సంబంధించిన శాలరీస్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. ఓకే, సో ఇందులో మనం చూసుకున్నట్లయితే మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులే కాకుండా నాన్ టీచింగ్ వేకెన్సీస్తో పాటుగా ఇతర మెడికల్ డిపార్ట్మెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. చూడండి, జనరల్ వేకెన్సీ స్టోర్ అటెండర్ అని, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ అని, అలాగే మార్చురీ అటెండెంట్ అని, జనరల్ డ్యూటీ అటెండెంట్ అని, జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ ఉన్నాయి, ఎలక్ట్రికల్ హెల్పర్ అని, ఈ విధంగా రకరకాల స్టోర్ కీపర్ అని, ఈ విధంగా రకరకాల పోస్టులు అనేవి ఉన్నాయి. ఇందులో కొన్ని పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతి పైన ఫిల్ చేస్తే మరికొన్ని పోస్టులని అవుట్సోర్సింగ్ బేసిస్ పైన ఫిల్ చేస్తున్నారు. సో కాంట్రాక్ట్కి అవుట్సోర్సెస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, కాంట్రాక్ట్ అంటే డైరెక్ట్ ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ద్వారా మనం వర్క్ చేయడం జరుగుతుంది. అవుట్సోర్సింగ్ అంటే వేరే కంపెనీ ద్వారా మనల్ని రిక్రూట్మెంట్ చేసి వేరే ప్రైవేట్ కంపెనీ ద్వారా మనకి ఈ జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఏ పోస్ట్కి ఎంత శాలరీ అనేది ఇక్కడ క్లియర్గా పక్కలో ఇచ్చారో చూడండి. ఇక క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే రేడియోగ్రఫిక్ టెక్నీషియన్ సంబంధించి సిఆర్ఏ లేదా డిఆర్జీఏ లేదా డిఎంఐటీ చేసి ఉండాలి. ఏపీపీఎంబీ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి. అంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి. స్టోర్ కీపర్కి 1 ఇయర్ డిగ్రీ తర్వాత మనకి 2 ఇయర్స్ పాటు ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. అనెస్థీషియా టెక్నీషియన్ సంబంధించి ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్స్ చేసి 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ అనెస్థీషియా టెక్నాలజీ లేదా బీఎస్సీ ఇన్ అనెస్థీషియా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆడియో విజువల్ టెక్నీషియన్ సంబంధించి ఎంసీఏ లేదా బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆడియోమెట్రీ టెక్నీషియన్ సంబంధించి బీఎస్సీ ఆడియాలజీ చేసి డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కార్డియాలజీ టెక్నీషియన్ సంబంధించి బీఎస్సీ డిగ్రీతో పాటుగా 2 ఇయర్స్ డిప్లొమా అనేది కార్డియాలజీ టెక్నీషియన్ చేసి ఉండాలి. కార్డియాక్ ఫిజియోథెరపీకి సంబంధించి ఇందులో ఎంఏ ఫిజియోథెరపీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్లినికల్ ఫిజియాలజీకి సంబంధించి ఎంఏ సైకాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈసీజీ టెక్నీషియన్ సంబంధించి ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో పాటుగా డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ హెల్పర్కి 10th తర్వాత ఎలక్ట్రికల్ వర్క్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 10th తర్వాత డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ సంబంధించి ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో పాటుగా బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ సర్వీసెస్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జనరల్ డ్యూటీ అటెండెంట్ సంబంధించి 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ సంబంధించి డిగ్రీ చేస్తూ పాటుగా గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ అనేది టైపింగ్లో మనకి రైటింగ్లో హయ్యర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ పాస్ అయి ఉండాలి. డీసీఏ లేదా పీజీడీసీఏ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ల్యాబ్ అటెండెంట్కి 10th తర్వాత ల్యాబ్ అటెండెంట్ కోర్స్ చేసి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ తర్వాత ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు వొకేషనల్ అప్రెంటిస్షిప్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో చేసి ఉండాలి. నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్ సంబంధించి సిఎల్ఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ సంబంధించి పియూసీ
చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. మార్చురీ అటెండెంట్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ సంబంధించి డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ సంబంధించి డిప్లొమా లేదా బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి 10th తర్వాత డి ఫార్మా లేదా ఎం ఫార్మాతో పాటుగా లేదా మెడికల్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఫార్మాలో చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిజియోథెరపీ సంబంధించి ఫిజియోథెరపీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బ్యాచిలర్స్ డిగ్రీలో. ప్లంబర్కి సంబంధించి 10th తర్వాత ఐటీఐ ప్లంబర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సైకాట్రిక్ సోషల్ వర్కర్ అనేది ఎంఏ లేదా ఎంఎస్డబ్ల్యూ డిగ్రీ చేసిన వాళ్ళు లేదా ఎంఫిల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రిఫ్రాక్షనిస్ట్ సంబంధించి ఇంటర్మీడియట్తో పాటుగా మనకి రిఫ్రాక్షనిస్ట్ ఆపరేషన్ అండ్ స్కూల్ ఆప్టోమెట్రీ ఇది చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. స్పీచ్ థెరపీ సంబంధించి డిగ్రీతో పాటుగా స్పీచ్ థెరపీ డిప్లొమా కానీ లేదా సర్టిఫికేట్ కోర్సు కానీ చేసి ఉండాలి. నెక్స్ట్ స్టోర్ అటెండెంట్కి 10th పాస్ అయితే సరిపోతుంది. సో ఈ విధంగా మనకి ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వివరాలు అయితే చూసాం. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఏజ్ ఎంత అన్ని వివరాలు చూసుకున్నాం కదా. సో దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రెడీ చేసుకొని మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చినటువంటి మనకి అడ్రస్లు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మన యొక్క అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్లోనే అడ్రస్ ఇచ్చి ఉంటారు. ఆ అడ్రస్కి వెళ్ళి మనం అప్లికేషన్స్ అనేవి డైరెక్ట్గా ఇచ్చేయవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.